మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజు. కాలభైరవ అష్టమితో కలిసి వచ్చింది. ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే, కేవలం ఒక చెట్టును తాకితే చాలు, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈరోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. మరి ఈరోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈరోజు ఎటువంటి ఇనుప సామాన్లు కొని ఇంటికి తీసుకురాకూడదు. నల్ల మిరియాలు, ఆవాలు, నూనె వంటి వస్తువులను కూడా ఈరోజు ఇంటికి కొని తీసుకురాకూడదు. కాదని ఈరోజు ఈ వస్తువులు కొని తెస్తే అష్ట కష్టాలు ఎదురవుతాయి, దోషాలు ఎదురవుతాయి. ఇక ఈ కాలభైరవ అష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాలలో ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లల్లో దేవతా వృక్షాలు ఉన్నాయి. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది, దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. ఇక ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రత్యేకంగా వేప చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టును తాకండి. వేప చెట్టు మరియు కాలభైరవ స్వామి మధ్య అపూర్వమైన సంబంధం ఉంది. వేప చెట్టు శివుడికి అత్యంత ప్రియమైనది. ఆయుర్వేదంలో వేపను దివ్య ఔషధంగా పరిగణిస్తారు. వేప చెట్టు చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ శక్తులను, చెడు శక్తులను వేప చెట్టు తరిమి కొడుతుంది. కాలభైరవుడు కూడా ఆపదలను తరిమి కొట్టి భక్తులను కాపాడే దేవత కాబట్టి ఆయన ఆశీర్వాదాలను పొందడానికి వేప చెట్టు అత్యంత శక్తివంతమైన మాధ్యమం అవుతుంది. వేప చెట్టు కింద కాలభైరవ స్వామి ప్రత్యక్షమవుతారని, భక్తుల మనోకోరికలను తీర్చి దీవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేప చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, అది సజీవ దేవాలయం. ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు వేప చెట్టును దేవతగా పూజించారు. వేప చెట్టు నీడలో కూర్చుంటే మన శరీరంలోని రోగాలు తగ్గుతాయి. వేప ఆకులను నమలటం వల్ల నోటి రోగాలు, చర్మ రోగాలు తగ్గుతాయి. వేప నూనె వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. వేప పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వేప చెట్టు ఒక పూర్తి ఆరోగ్య భాండాగారం. కానీ కాలభైరవాష్టమి రోజు వేప చెట్టును తాకటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆర్థిక సంపద, కుటుంబ సమృద్ధి అన్నీ కలుగుతాయి. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. ప్రతి వేప చెట్టులో దైవశక్తి నిండి ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాలభైరాష్టమి రోజు వేప చెట్టుకు ప్రత్యేకమైన శక్తులు వస్తాయి.
ఈరోజు వేప చెట్టును తాకటం వల్ల, పూజించడం వల్ల మనకు అపారమైన అనుగ్రహం లభిస్తుంది. వేప చెట్టు శివుడికి అత్యంత ప్రియమైన వృక్షం. శివ పురాణంలో వేప చెట్టు మహిమ గురించి చాలా చోట్ల చెప్పబడింది. వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తే మహాదేవుని సాక్షాత్కారం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాలభైరవుడు శివుని అంశ కాబట్టి కాలభైరవాష్టమి రోజు వేప చెట్టు మరింత శక్తివంతంగా మారుతుంది. ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వేప చెట్టులో దివ్య తేజస్సు నిండి ఉంటుంది. ప్రతి ఆకులో, ప్రతి కొమ్మలో, ప్రతి వేళల్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. కాలభైరవాష్టమి రోజు వేప చెట్టుకు ప్రత్యేక శక్తులు, ప్రత్యేక దివ్యత్వము వస్తుంది. రోజు వేప చెట్టు చుట్టూ అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఫీల్ ఏర్పడుతుంది. ఆ ఫీల్ మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా శోషించి పాజిటివ్ ఎనర్జీతో మనల్ని నింపుతుంది. కాబట్టి వేప చెట్టును హిందువులు పవిత్ర వృక్షంగా పూజిస్తారు. ఈరోజు అనగ చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టును చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం వేప చెట్టును తాకితే చాలు ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరిగిన ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఈ కాలభైరవ అష్టమి రోజు మీరు కూడా వేప చెట్టును తాకి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అష్టమినే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం. ఇతని వాహనం కుక్క. కనుక ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలు పోతాయి, దరిద్రాలు పోతాయి, కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. మనకు సాధారణంగా ప్రతిరోజు కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి, వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. అలాంటి వీధి కుక్కలకు ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ ఆహారాన్ని పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి, ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మార్గశిర మాస అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు. దీనినే కాలభైరవ అష్టమి అని అంటారు. కాలభైరవ అష్టమి రోజున శివుని రుద్ర అవతారమైన కాలభైరవుణ్ణి పూజించాలి. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు భయం నుండి విముక్తి లభిస్తుంది. శత్రువులు తొలగిపోతారు. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించి కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు శివుడి నుండి ఉద్భవించింది మార్గశిర శుద్ధ అష్టమి రోజే. అందుకే ఈరోజు కాలభైరవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. కాలభైరవ జయంతిని మహాకాలభైరాష్టమి లేదా కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున భారతదేశమంతటా కాలభైరవ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజా హారతులు, హోమాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు భక్తులు ప్రత్యేకంగా నారికేల దీపాలు, గుమ్మడి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కాలచక్ర పూజలు, గురు మంత్రాలతో కాలభైరవ దశమహావిద్య ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్, విజయాన్ని పొందవచ్చు. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. కాలభైరవ అష్టమి రోజున దేవాలయాలలో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి.
గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. శని దోషాలు ఉండవు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, రక్షాదక్షకుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంకర భైరవుడు అని 8 రకాలు. కాలభైరవుడు 8 రూపాలలో మనకు దర్శనమిస్తాడు. మొత్తం కాలభైరవుడికి 8 వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నిటిల్లో కాలభైరవుడికి కుక్క అంటే ఎంతో ఇష్టం. హంస, ఆవు, నెమలి, గ్రద్ద, గుర్రము, ఏనుగు, సింహం, కుక్క ఈ 8 జంతువులు కూడా కాలభైరవుడి వాహనాలే. అయినప్పటికీ కుక్కలంటేనే కాలభైరవుడికి ఎంతో ఇష్టం. ఎందుకంటే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు. కుక్కలు దుష్టశక్తులను, భూతాలను, ప్రేతాలను చూడగలవు. కుక్క విశ్వాసానికి ప్రతీక. ఒక్కసారి ఏదైనా కుక్కకు ఆహారం పెడితే చాలు, ఆ కుక్క ఇక మీ ఇంటి దగ్గరకు కొత్త వాళ్లను రానివ్వకుండా, దొంగలను రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాదు, మీరు ఎప్పుడు కనిపించినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. మీ వెనకాలే తిరుగుతుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. కుక్కకు అంత గొప్ప విశ్వాసం ఉంది. కాబట్టి కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీ దరిద్రమంతా కూడా పోయి విపరీత ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆరోగ్య సమస్యలు పోతాయి, దుష్టపీడలు పోతాయి. కాలభైరవ అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా, అంటే పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, చక్కగా ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా మంచి ఫలితం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు మీరు అన్నం వండుతారు కదా, తెల్ల అన్నాన్ని. ఆ అన్నాన్ని వండిన తర్వాత 3 ముద్దలు అన్నం తీసుకొని 1 ముద్ద అన్నంలో కూర కలపండి, ఇంకొక ముద్ద అన్నంలో కుంకుమను కలపండి. 3వ అన్నం ముద్దను అలాగే తెలుపు రంగులో ఉంచేయండి. ఆ తర్వాత ఈ 3 అన్నం ముద్దలను ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ను మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు తెచ్చి గడప చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. దిష్టి ఎలా అయితే తీస్తారో అలా తీసేసి తర్వాత ఆ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి వీధి కుక్కలకు ఆహారంగా వేసేయండి. వీధి కుక్కలకు మాత్రమే వేయాలి, పెంచుకునే కుక్కలకు కాదు. ఇలా 3 ముద్దల అన్నం వేసిన తర్వాత మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలను కానీ, పునుగులను కానీ, అట్లు కానీ, ఇడ్లీ కానీ, ఇలా ఏదో ఒక మినుములతో చేసిన పదార్థాలను సమర్పించండి. అలాగో ఉదయం టిఫిన్లకు ఇడ్లీనో అట్టో ఏదో ఒకటి వేస్తారు కదా, వాటిల్లో ఒక ఇడ్లీని లేదా అట్టును మిగిల్చి కుక్కలకు వేసేయండి. ఇలా మీరు వేసిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో 11 సార్లు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా కాలభైరవ అష్టమి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టడం వలన, ఈ మంత్రం చదవటం వలన దిష్టి ఉండదు, పోతుంది. చిన్నపిల్లలు చక్కగా మీ మాట వింటారు. అపమృత్యు దోషాలు పోతాయి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఇక మీకు తిరుగుండదు. దరిద్రం మొత్తం పోతుంది. కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. అదృష్టం చక్కగా కలిసి వస్తుంది. ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి శుభాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలో శని దోషాలు, రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయి. దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీకు దగ్గరలో శివాలయం ఉంటే అందులో కాలభైరవుని విగ్రహం ఉంటుంది. ఈరోజు అక్కడకు వెళ్ళండి. మీరు కాలభైరవుని ఆలయంలో గుగ్గిలం వెలిగించి గారెల మాలను కుదిరితే మీరు వెయ్యండి, లేదా పంతులు గారికి ఇచ్చి వెయ్యమని చెప్పండి. ఇక వీలైతే కాలభైరవుని దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి. ఈరోజు ఇలా దీపం పెడితే అపమృత్యు దోషాలు పోయి జీవితమంతా కూడా మీకు భోగభాగ్యాలు కలుగుతాయి, మంచే జరుగుతుంది. ఇక కాలభైరవునికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం.
కాలభైరవుడికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. వీలైతే అభిషేకం మీ చేతుల మీదుగా చెయ్యండి. మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీలు కాకపోతే మీ పేరు మీద పంతులు గారితో చేయించుకోండి. ఇక కాలభైరవుడికి బాగా ఇష్టమైనది మారేడు కాయ. ఈరోజు దొరికితే ఒక్క మారేడు కాయ తీసుకుని వెళ్ళి కాలభైరవుని దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే కాలభైరవుని అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ఈరోజు ఓం కాలభైరవాయ నమః అని మనసులో 21 సార్లు తలుచుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని 8 మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానిని ఒత్తిలాగా చేసి కాలభైరవుని తలుచుకొని దేవుని ముందు 2 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి. ఈరోజు ఇలా చేస్తే దీర్ఘాయుషు కలుగుతుంది. కాలభైరవుని పుట్టుక వివరించే ఒక పవిత్ర కథ ఉంది. ఆ పవిత్ర కథ వింటే చాలు మంచి జరుగుతుంది. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి అని, సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇది పురాణాలకు సంబంధించిన కథ. సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటారు, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే ఈ సృష్టికర్తను, మీరిద్దరూ నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి అంటారు. దానికి ఆ మహాశివుడు, బ్రహ్మదేవ, నువ్వు అలా మాట్లాడడం భావ్యం కాదు. విష్ణుమూర్తిని సృష్టించినది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుండి నువ్వు జన్మించావు. ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్త అని ఎలా అంటున్నావు? నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుని అని చెప్తూ ఉన్నాయి. నీవు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, నీవు ఏమి అన్నా కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు. ఇక శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ అని స్తుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు. దానికి ఋగ్వేదము ఇలా అంటుంది, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. తరువాత యజుర్వేదము ఇలా అంటుంది, యజ్ఞ యాగాదులు, ధాన్యము, యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తూ ఉన్నాయి. తరువాత సామవేదము ఇలా అంటుంది, అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, మనం చేసే కర్మల ఫలాల్ని మనకి ఇచ్చేది శివుడు, శివుడి కానిది ఏది ఈ చతుర్దశ భువనములలో లేదు అంటుంది. ఆ తర్వాత అధర్వణ వేదము ఇలా అంటుంది, దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు, అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అని వేదములు శివుడే ఓంకార రూపం అని, శివుడే సృష్టికర్త అని చెప్పాయి. వేదములు ఎంత చెప్పినా బ్రహ్మ వినలేదు. దాంతో ఆ మహాశివునికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడటంతో భయంకరమైన పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశం అంత ఎత్తు ఉంది. 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి. చేతుల యందు శూలము, గద, డమరుకము, మెడలో పుర్రె ధరించి ఉన్నాడు. పామును జంధ్యముగా ధరించి ఉన్నాడు. అతను డమరుకమును మోగించాడు. ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందులు తొక్కారు. దాంతో భూమి కంపించింది. అతని శరీరం పచ్చ కర్పూరంలా వెలుగుతుంది. ఆ భయంకర పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి, స్వామి, ఏమిటి మీ ఆజ్ఞ అని అన్నాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, బ్రహ్మదేవుడు అహంకారం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడు, అతనిని శిక్షించు అని చెప్పాడు. అలా శివుడు చెప్పగానే ఆ రుద్రమూర్తి తన చిటికిన వేలుకు ఉన్న గోరుతో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కున పడింది. అదే బ్రహ్మ కపాలము. దాంతో బ్రహ్మదేవుని అహంకారము తొలగి గర్వం అణిగిపోయింది. శివుని ఓంకారంతో పుట్టాడు కాబట్టి ఆ అవతారం ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆకారముకు శివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు. శివుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు, కుమారా,
నీవు బ్రహ్మదేవుని శిరస్సు నెరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటుతుంది. ఈ కపాలము నీ వెంటే ఉంటుంది. నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలను దర్శించు, చివరకు కాశీపట్టణం చేరు. నీవు కాశీ చేరగానే నీ కనుల ముందే బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది. ఆ తర్వాత కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అని చెప్తాడు. ఇక బ్రహ్మహత్య పాతకమైనటువంటి ఆ కపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. బ్రహ్మహత్య పాతకం కూడా భైరవుని వెనువెనకాలనే వెళ్ళిపోయింది. ఈ విధంగా భైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి కాశీపట్టణం చేరుకున్నాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున కాలిపోయింది. కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరము ధవలకాంతులతో మిలమిల మెరిసిపోయింది. ఆ తర్వాత కాలభైరవుడు శివుడు ఆజ్ఞాపించినట్లుగా కాశీనగరాన్ని కాపాడుతూ శివుడికి సేవ చేస్తూ కాలం గడపసాగారు. అలా కాలభైరవుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. పురాణాలలో చెప్పిన ఈ కాలభైరవుని జననం గురించిన ఈ కథ ఈ రోజున విన్నా, చదివినా, చెప్పినా జన్మంలో చేసిన పాపాలు, 7 జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న పాపాలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి 1,000,000 జన్మల బలం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.